మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిశ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నెహ్రూ నగర్ లో ఉన్నామండి. నెహ్రూ నగర్ కు చెందిన కమలాకర్ గారు గత 6 సంవత్సరాలుగానైతే ఆయుర్వేదిక్ వైద్యుడిగానైతే తన సేవలను అయితే అందిస్తున్నాడు. తన దగ్గరికి అయితే చాలా మంది అయితే వస్తున్నారు, వివిధ రకాల సమస్యలతోనైతే వస్తున్నారు. తను వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నాడు, ఎలాంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా వాళ్ళకి సేవలు అందిస్తున్నారు అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కమలాకర్ గారు ఉన్నారు. మరిన్ని వివరాలు వారిని అడుగుదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మీరు ఎట్లాంటి వైద్య సేవలు అందిస్తున్నారు? ఇప్పుడు ఒక ఆయుర్వేద డాక్టర్ అయి ఉండి మీ దగ్గరికి ఎలాంటి సమస్యలు కొద్దీ ఇట్లా వస్తున్నారు, ఏమేమి సమస్యలు మాకు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మీ దగ్గరికి అయితే అట్లా అప్రోచ్ అవుతున్నారు? ఇప్పుడు అత్తున్న కాలం బట్టి చూస్తా ఉంటే ఇప్పుడు ఎండాకాలంలో చాలా వరకు వచ్చేసి కిడ్నీ స్టోన్స్ బాధపడుతుంది. అవును. ఎండాకాలం లోపల ఈ వ్యాధి అనేది ఎందుకు వస్తుంది అంటే ఎండాకాలంలో విపరీతమైన ఈ వేడి వలన ఒంట్లో ఉన్న వాటర్ అనేది బయటకు వెళ్ళిపోతాం. ఒక 100 గ్రాముల ఒక బ్రెడ్ ముక్క అనేది అరగడానికి మినిమం 1 లీటర్ నీళ్ళు తీసుకున్నప్పుడు రోజు మనం 300 నుంచి 600 క్యాలరీ అన్నం తీసుకున్నప్పుడు అది అరగడానికి మినిమం 3 నుంచి 4 లీటర్లు అనేది వాటర్ తాగాల్సి వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే అసలు వాటర్ అనేది ఏ పద్ధతిలో తాగాలి, ఎప్పుడు తాగాలి అనే విషయం మర్చిపోయి ఎక్కువగా అన్నం తింటున్నాము, తక్కువగా వాటర్ తాగుతున్నాం. సో ఇటువంటి ప్రక్రియ చేయడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడే సమస్య అనేది చాలా మందికి వస్తా ఉన్నాయి. అది తొలి దశలో పెద్దగా ఇబ్బంది కాకపోయినప్పటికీ 2mm 3mm కాకపోయి అది కాస్త 6mm దాటిన తర్వాత విపరీతమైన పెయిన్ వచ్చి ఆఖరికి వామిటింగ్ రావడము, నడుము నొప్పి రావడము, కడుపులో దేవడం లాంటి సమస్యలు వచ్చి ఆఖరికి అది ఆపరేషన్ చేసి తీయాలి అన్న భావనకి తెస్తున్నారు. ఒకటేసారి విపరీతమైనటువంటి పెయిన్ వచ్చేసరికి హాస్పిటల్కి వెళ్ళి స్టంట్ వేసి ఆ స్టోన్ తీసేయాలి, ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి అన్న స్థితికి వస్తున్నారు తప్పించి దాన్ని కంప్లీట్ గా మెడిసిన్ తో క్యూర్ చేయట్లేదు. సో అటువంటి కిడ్నీలో రాళ్లకు అనే సమస్యకు ఆయుర్వేదంలో తప్ప అలోపతిలో మాత్రం కంప్లీట్ గా క్యూర్ మెడిసిన్ లేదండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది ఇన్ఫెక్షన్ తగ్గడానికి, నొప్పి అనేది తగ్గడానికి మాత్రమే ఇస్తారు. కానీ అదే మన ఆయుర్వేదంలో చూసుకున్నట్టయితే సంపూర్ణ నివారణగా కరిగిపోతూ ఉండేది. దాంతో పాటు కిడ్నీలో ఉన్నటువంటి క్రియేటిన్ గానీ, అలాగే ఇన్ఫెక్షన్ గానీ, మూత్రాల సమస్యలు లాంటి ఎటువంటివి ఉన్నా కంప్లీట్ గా క్యూర్ అయిపోతుంది. సో దీన్ని ఏంటంటే ఒక బేసిక్ గా చూసుకుంటే అందరు దీనిపై అవగాహన అనేది తెచ్చుకోవాలి. ఎక్కువగా ఆహారం తీసుకునే వాళ్ళు మాత్రం కాస్త తక్కువ చేసుకొని ఉప్పు, కాల్షియము, ప్రోటీన్ లాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు దాని తగ్గట్టుగా ఆహారంతో పాటు వాటర్ని కూడా కంపల్సరీగా తీసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఒక మనిషి సగటున ఎన్ని మంచినీళ్లు తాగాలి కిడ్నీలో స్టోన్స్ రాకుండా? ఒక మనిషి సగటుగా వాటర్ అనేది ఆ మనిషి శరీర తత్వంపై ఆధారపడి ఉంటుందండి. ఎందుకంటే అందరూ ఒకరిలాగా వాటర్ తాగాలంటే కుదరదు. హైట్ తగ్గట్టుగా వాళ్ళ దగ్గర ఫుడ్ తీసుకున్నట్టుగా తాగాలి. ఒకవేళ మీరు మంచి ఆరోగ్యాన్ని కోరుకున్నట్టయితే ఉదయం లేవగానే ఒక 100 ml నుంచి 200 ml వరకు కొంచెం గోరువెచ్చగా వాటర్ తాగినట్టయితే ఫ్రీగా మోషన్ అవుతుందండి. అలా అలవాటు చేసుకుంటూ ఉంటే అసలు మీకు కాన్స్టిబ్యూషన్ అనేది ఉండదు. అలాగే మనం ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, ఒక ఇలా తాగంగానే అలా ఆహారం తీసుకోగానే ఇలా తాగేసరికల్లా ఆ ఆహారం అనేది అరగదు. వాగ్భటాచార్యులు ఏం చెప్పారంటే ఎప్పుడైతే ఆహారం తీసుకున్నామో తీసుకున్న గంట తర్వాత మీరు జలం అనేది తీసుకోవాలంటే, జలం అంటే నీళ్లు, గంట తర్వాత నీళ్లు తాగాలని వారు చెప్పారు. ఎందుకంటే తీసుకున్న ఆహారం తినుతూ ఇలా మనం వెళ్ళగానే లోపల ఉన్నటువంటి మన ఎంజైమ్స్ అనేటి ఆహారం మీద కంప్లీట్ గా కెమికల్ రియాక్షన్ అయ్యి ఆహారాన్ని పిండిగా మార్చే ప్రక్రియలో ఉంటది. ఆ ప్రక్రియలో మనం ఒక స్టవ్ మీద వంట పెట్టినప్పుడు ఏ రకంగా మండుతుందో మన ఆహారాన్ని పిండిగా మార్చేందుకు మన కడుపులో అటువంటి జఠరాగ్ని అనేది అలాగే ప్రబలిస్తుంది. సో అటువంటి టైంలో మనం ఇలా ఆహారం తినుకుంటూ అట్లా వాటర్ తాగడం వల్ల అసలు ఏమైతుందంటే గ్యాస్ ఫామ్ అవుతుంది. చాలా వరకు గ్యాస్ తో ఇబ్బంది పడే వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. గ్యాస్ ఫామ్ అవుతుంది, అసలు మాకు యాసిడిటీ ప్రాబ్లమా ఏంటిదని వాళ్ళకు కూడా అర్థమైతలేదు. సో గ్యాస్ లాంటి సమస్య ఉన్న వాళ్ళు తిన్న తర్వాత 1 గంట తర్వాత నీళ్ళు తాగినట్లయితే వాళ్ళకి ఈ గ్యాస్ సమస్య అనేది కంప్లీట్ గా నిర్మూలం అవుతుందండి. అలాగే కిడ్నీ స్టోన్లు ఉన్న వాళ్ళు మాత్రం ఒక ఆహారం మనం తీసుకున్నట్లయితే రోజువారీగా మినిమం గా ఒక వ్యక్తి 3 లీటర్ల నుంచి ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు 3 లీటర్ల నుంచి 3 లీటర్ల వరకు వాటర్ తాగాలి. అలాగే ఎన్నిసార్లు మరి మూత్ర విసర్జన చేయాలి అంటే 11 నుంచి 15 సార్లు చేయాలి. ఉదయం లేచినప్పటితోనే రాత్రి పడుకునేట. నేను ఎక్కువ వాటర్ తాగాను, నేను అసలు యూరిన్ పోను అంటే కుదరదండి. ఎందుకంటే వాటర్ ఎక్కువ తాగి అలాగే మూత్రం ఆపుకున్నట్టే అది కూడా మూత్రంలో ఇన్ఫెక్షన్ గా మారుతుంది. అలాగే కాకుండా కిడ్నీలో వాపు, అలాగే కిడ్నీ స్టోన్ తయారడానికి అవకాశం ఉంటుంది. తరచుగా ఊకే టమాటాలు,
పాలకూర అనేది ఎక్కువ తినేవాళ్ళు ఈ కిడ్నీ స్టోన్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో మనం జీవన శైలిలో తీసుకున్నట్లయితే 4 రోజులు కాయగూరలు, 2 రోజులు ఆకుకూరలు, ఒక రోజు అసలు 3 రోజులు ఆకుకూరలు అన్నారు కానీ నేటి జనరేషన్ లో ఒక రోజు నాన్ వెజ్ లేకుండా తినకుండా ఉండట్లేదు. సో నేను ప్రజలకు ఏం చెప్తున్నానంటే, ఒకవేళ మీరు నాన్ వెజ్ తినాలి అనుకుంటే ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి కోళ్ళు ఉన్నాయి. ఇప్పుడు దాదాపు అందరికీ కోళ్ళు తెలుసు, వాళ్ళు ఏ రకంగా ప్రిపరేషన్ చేస్తున్నారు. సో తెలిసిన వాళ్ళు వాటిని ముట్టకపోవడం చాలా మంచిది. సహజ సిద్ధమైన ఆర్గానిక్ పద్ధతిలో పెంచినటువంటి నాటుకోళ్ళు తినవచ్చండి. తింటే మీరు ఎంత ఎర్లీగా తింటే అంత బాగుంటుంది. ఎందుకంటే ఒక మాంసకృతులు అనేది అరగడానికి 24 గంటల నుంచి 48 గంటలు పడుతుంది. సో అంత టైం అనేది మనం ఎర్లీగా తినడం వల్ల అరగదు. సో ఆహారం తీసుకునే మాంసాహారం తీసుకునే వాళ్ళు ఎర్లీగా తీసుకోండి, అది మంచి క్వాలిటీగా తీసుకోండి. అది తీసుకున్నంతగా ఎక్కువ వాటర్ తరచుగా తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మీరు ఎలా నేర్చుకున్నారంటే, మీరు నేర్చుకున్నారా లేకపోతే ఏమైనా కోర్స్ ఏమైనా చేశారా? అసలు దీని గురించి కొంచెం వివరించండి. ఓకే అండి, తప్పకుండా. ముందుగా నాకు మా నాన్నగారితో నాకు ఈ వైద్యం అనేది అబ్బిందండి. ఆయన ఎప్పుడు మనకు పిప్పర్లకు మందు పోసేవాడు. సో అలాగే వాళ్ళకి తెల్లబట్ట, పసుపు బట్ట లాంటి వాళ్ళకు పోసేవాళ్ళు. పిల్లలు లేని వాళ్ళు కూడా వాళ్ళు పోస్తా ఉండేవాళ్ళు. సో వాళ్ళ తర్వాత ఆయన మా నాన్నగారు మరణించిన తర్వాత ఆ విద్య నాకు అనుభవించింది. ఆ తర్వాత నేను అదే చూసుకుంటూ ఇందులో కొన్ని పరిశోధనలు చేసుకుంటూ, అలాగే మేము మదురైలోని టీడీ యూనివర్సిటీకి మాకు హరిరామూర్తి గారు అనే మా ప్రొఫెసర్ ఉన్నారండి. కరోనా టైంలో వాళ్ళందరూ మాకు ఒక మంచి గ్రూప్ గా ఏర్పడి గ్రూప్ లో వాళ్ళు శిక్షణ ఇవ్వడం. ఒకసారి మేము మదురైకి వెళ్ళినప్పుడు అక్కడ 1 వారం రోజులు శిక్షణ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ప్రతి ఊర్లో ఎటువంటి వైద్యులు ఉన్నారు, వాళ్ళకి ఏమేమి వైద్యాలు వచ్చు, వాటిని బయటకు తీసి వాళ్ళని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంగా చేశారు. వారి సహకారంతో మేము ఇంతవరకు పైకి వచ్చామండి. అలాగే మాకు పారంపర్య వైద్యులుగా మాకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చంద్రశేఖర్ రాజు గారు, అలాగే మాకు సర్జన రమేష్ అని మహర్షి గోశాల గారు మాకు చాలా వరకు హెల్ప్ఫుల్ గా చేశారండి. ఎందుకంటే వైద్యుల లోపల అందరి ప్రతి ఒక్క మండలంలో కానీ జిల్లాలో కానీ వాళ్ళని గుర్తించి వాళ్ళకి సహకారం ఇచ్చి శిక్షణ ఇచ్చి వాళ్ళని మంచి ఆయుర్వేద వైద్యులుగా తీర్చిదిద్దడంలో వాళ్ళు చాలా వరకు సాయం చేశారండి. మాకు విద్య అనేది మాకు మహారాష్ట్రలో ఉన్నటువంటి మా నారాయణ గారు అని మా గురువు గారు వారు నేర్పారండి. ఒకసారి మేము చెట్ల మూలికల కోసం వెళ్తున్నప్పుడు వారు కనిపించడం జరిగింది. తను ఒక మొక్క గురించి పరిశోధించినప్పుడు మేము ఒక మొక్క కోసం చూసాము. అలా చూస్తూ వారితో పరిచయం జరిగి, ఇంత చిన్న వయసులోనే నువ్వు మొక్కల పరిశోధన ఎందుకు చేసావని వారితో పరిచయం తెలుసుకున్న తర్వాత ఇలాగే డిస్కషన్ చేసుకుంటూ ఏం మెడిసిన్ ఇస్తున్నావు ఎట్లా అని వారి దగ్గర నేను చేసి ఒక 2 సంవత్సరాలు వాళ్ళ దగ్గర శిష్యరికం చేయడం జరిగింది. ఆ తర్వాత ఇటు వచ్చిన తర్వాత మాకు యూనివర్సిటీ నుంచి మా గురువు గారి నుంచి మంచి సహకారం ఉంది. ఇప్పుడు మీ దగ్గరికి ఎక్కువ అంటే కిడ్నీ స్టోన్స్ గురించి వస్తారా లేకపోతే ఇంకా వేరే దేని గురించి అయినా వస్తారా? ఎక్కువగా అంటే కిడ్నీ స్టోన్స్ కే ఎక్కువ ఫేమస్ అయిపోయిందండి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పేరు చెప్పేసరికి అక్కడ మందు వస్తున్నాడు అంటే మన కమలాకర్ ఉన్నాడు, డాక్టర్ సాబు ఆయన పోస్తాడని అలా పేరు పడిపోయింది. ఎందుకు అలా పడిపోయింది అంటే, ఒకతను తనకు 65 mm స్టోన్ అనేది వచ్చింది. 65 mm ఇది. ఆ రిపోర్ట్లు కూడా నా దగ్గర ఉన్నాయి. అసలు ఆ కేసు అనేది నా దగ్గరకు వచ్చినప్పుడు నేను యాక్చువల్ గా 28 mm వరకు ఇచ్చా, కంప్లీట్ క్యూర్ అయింది. 65 mm అంటే అసలు అవుతుందో కాదో చూద్దాం. అసలు సరే, నేను అతనికి ఏం చెప్పానంటే, 1 నెల వాడి చూడండి, ఆ తర్వాత నేనేంటి అనే విషయం చెప్తా అంటే వారు నా మీద నమ్మకం పెట్టుకొని వచ్చారు. మా గురువుల పరంగా నేను చేసిన ప్రాక్టీస్ పరంగా వారికి కొన్ని మెడిసిన్ ఇవ్వడం అవలీలగా ఒక మంత్ లోపలనే 65 mm ఉన్నటువంటి కిడ్నీ స్టోన్ ఆల్రెడీ 20 mm తగ్గి అది 45 mm కి వచ్చేసింది. సో మేము అలా చూసాము. ఆమె కూడా అడిగితే, సార్ నాకు అసలు పెయిన్ అనేది లేదు, చాలా మంచి మీ మెడిసిన్ బాగా పనిచేసింది. అంతకుముందు యూరిన్ వెళ్తే అసలు నాకు మంటగా ఉండేది, ఒకసారి బ్లడ్ కూడా వచ్చేది అని వాళ్ళు టెన్షన్ పడేవాళ్ళు. చూసిన తర్వాత నేను వారికి 6 months అని చెప్పాను. పర్ మంత్ ఒక కిడ్నీ స్టోన్ తక్కువ అవ్వడానికి 6 నుంచి 10 mm కరిగిపోతా ఉంటది. అలాగే మనకి 6 months అని చెప్పాను. వాళ్ళకు 4.5 months లోపలనే వాళ్ళకి కంప్లీట్ క్యూర్ అయిపోయింది. ఆ తర్వాత నాకు కూడా కంప్లీట్ గా అనిపించింది, అవును చేయగలుగుతాను. ఆ తర్వాత వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా చూసి వాళ్ళ తరపున చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. సో అదే విధంగా వాళ్ళు ఏం చేశారంటే, కిడ్నీలో రాళ్ళు వస్తారు సార్, కిడ్నీలోకి రాళ్ళు వస్తారని ఇలా ఫేమస్ జరిగిపోయి మెడిసిన్స్ ఇస్తారు కాబట్టి
మీకు కిడ్నీల స్టోన్ కమలాకర్ గారు అని నాకు అదే పేరు వచ్చింది. అది హైలైట్ అయింది. కిడ్నీల స్టోన్ ఏనా అది? అంటే ఎవరు పేషెంట్ వాళ్ళు పడిపోయిన వాళ్ళు తెచ్చిస్తా ఉంటారు. ఆహా, ఓకే. ఇది సైజ్ ఎంత ఉంటుంది అది? ఇది 8.9 mm అండి. ఓ, సో ఇది మూత్రం ఇంత నుంచి పెద్దగా ఉంటుందా అవునండి, స్టోన్ అనేది? ఇంత పెద్దగా ఉంటుంది. ఇది వచ్చేసి ఇది కాల్షియం స్టోన్ అండి. ఓ, ఇది కాల్షియం స్టోన్. సో ఇతను చాలా వరకు ఆపరేషన్ చేయాలని అని చెప్పేశాడు. సో మనకి ఏం చేస్తే మనం మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఆయన మూత్రం నుంచి పడిపోయింది అని. ఓ, ఇలా కూడా తీసుకొచ్చి ఇస్తారు మీకు? అంటే చూడండి, మీరు ఇచ్చిన మెడిసిన్స్ వల్ల తగ్గిపోయింది, పడిపోయిందని. ఇప్పుడు అందరూ అంటారు, కొందరు వచ్చి చాలా వరకు డౌట్ అనేది ఉంటది పేషెంట్లకు. చాలా వరకు ఏంటంటే డౌట్, అనుమానం ఎక్కువ. అసలు ఈ ఆయుర్వేదం ఉన్నటువంటి కొన్ని అపోహలు అనేది ప్రజల లోపల తొలగిపోవాలి. కానీ ఇప్పుడు పోతుంది ఇప్పుడు ఈ అనుమానం, ఎందుకంటే ఇంత పెద్ద స్టోన్ వచ్చింది. సో ఇది మనం కాల్షియం స్టోన్ చూసాం కదా, ఇది వచ్చేసి ఇది యూరిక్ యాసిడ్ స్టోన్. ఓకే, అంటే ఇందులో కూడా డిఫరెంట్ ఉంటుంది. అవునండి, కాల్షియం మనకు కిడ్నీలో స్టోన్లు వచ్చేసి కాల్షియం, యూరిక్ యాసిడ్, సత్వ, అలాగే క్లోఆక్సిడేనేట్ అన్నట్టు ఇలా చూస్తే ఇది యూరిక్ యాసిడ్. ఇది ఒక డిఫరెంట్ గా ఉంది, ఇది ఒక స్టోన్ చూసుకోండి, ఇది యూరిక్ యాసిడ్. సో ఇది ఏంటంటే ఫుడ్ బట్టి కూడా చేంజ్ అవుతుంది. అవునండి, ఇప్పుడు ఇది ఎక్కువగా మనం డ్రింక్ చేయడము, ఎక్కువగా ఆల్కహాల్ ఎక్కువ వాసుకునే వాళ్ళకి యూరిక్ యాసిడ్ అవుతుంది. ఈ కాల్షియం స్టోన్ అనేది ఏంటిది అంటే ఎక్కువగా ఫుడ్ అనేది మనకు బయట తింటాం కదా, నూడల్స్ లాంటిది, కాల్షియం లాంటిది, ఎక్కువగా ఫుడ్ జంక్ ఫుడ్ తినడం వల్ల, బర్గర్స్ లాంటివి తినడం వల్ల ఈ కాల్షియం ఫుడ్ అనేది వస్తుంది. అంటే స్టోన్స్ అనేది 2 రకాల 3 రకాల? 4 రకాలు. 4 రకాలతో పాటు మనకు దాని షేప్ వచ్చేసి 16 రకాలుగా ఉంటుంది. సో ఒక రకంగా షేప్ అనేది కుదరదు. ఇప్పుడు మీరు వాడిన మెడిసిన్స్ వాడిర్రు, ఆల్రెడీ స్టోన్ పడిపోయిందని మీకు తీసుకొచ్చి ఇవ్వడం కూడా జరిగింది. ఈ రోజు నాకు మెడిసిన్ పడిపోయింది సార్ అంటే తీసుకురండి అని చూపించి వాళ్ళకి చూపిస్తాను. ఎవరైనా కిడ్నీ స్టోన్ వచ్చే వాళ్ళు అసలు ఆ స్టోన్ ఇలా ఉంటుందా, ఎందుకంటే ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళ స్టోన్ ఏంటిది అనేది వాళ్ళకి తెలియదు. సో ఇలాంటి స్టోన్లు ఉన్న వాళ్ళకి మనం ఈ యొక్క అవగాహన చూపెట్టినట్టయితే ఇలాగ రాళ్ళు అవుతున్నాయా, సో అటువంటి పదార్థం తీసుకోవడం, తక్కువ తీసుకోవడం ప్రయత్నం చేస్తారు. అది చాలా పెయిన్ ఉంటుంది, స్టోన్ చాలా పెద్దగా ఉంది. అవునండి, ఎంత పెయిన్ అనుభవించారు వాళ్ళైతే. అవును, అది చాలా అసలు ఆయన అనుభవించాను. మీరు అన్న కొంచెం పడిపోద్ది, ఏ ఇబ్బంది లేదని పడుతున్నాం. సో అలాగే ఇప్పుడు మేము పడిపోవడానికి కాకుండా కరిగిపోవడానికి ఎక్కువ మేము మెడిసిన్ ఇస్తున్నాం. కరిగిపోవడానికి ఇస్తేనే బెటర్ ఏమో, పడిపోవడానికి ఆ పెయిన్ భరించడం కష్టం. అవునండి, చాలా కష్టం. సో మేము ఇచ్చే మెడిసిన్ ఎవరికైనా డౌట్ ఉంటే మేము కంప్లీట్ చెప్తాం. 2 రోజులు మీరు యూరిన్ అనేది ఒక డబ్బాలో స్టోరేజ్ చేసుకొని ఒక రోజు తర్వాత మీరు చూస్తే ఆ యూరిన్ నుంచి కంప్లీట్ గా ఆ మడ్డి అనేది, ఆ స్టోన్ అనేది కిందికి దిగిపోతాం. సో అలా వచ్చేసి మేము ఇచ్చే మెడిసిన్ వల్ల ఒక నెలలో 8 నుంచి 10 mm వరకు కరిగిపోతాం. ఎన్ని రోజులు వాడవచ్చు మెడిసిన్స్? అది మెడిసిన్ వచ్చేసి వారికి ఉన్నటువంటి ఎంఎం బట్టి, మిమ్మల్ని ఒక 10 mm ఉంది అనుకోండి, మినిమం ఒక 20-25 రోజుల్లో కరిగిపోతాం. అంతకు మించి ఒక 25 నుంచి 60-70 ఈ మధ్యలో ఉందంటే దానికి ఒక కోర్స్ లా వాడుతాం. అంటే 3 months లేదా 2.5 months 2 months. ఎవరికి వచ్చేసి 3 months కంటే ఎక్కువ ఇవ్వలేదు. ఓన్లీ 3 months మాత్రమే అంతకంటే పడిపోతుంది, కంప్లీట్ గా కరిగిపోవాల్సిందే. అలాగే వారికి సేమ్ క్రియేటిన్ అనేది పెరుగుతా, అంటే యూరిన్ అనేది పాస్ చేయకపోవడం వల్ల కిడ్నీ వాపు రావడము, కిడ్నీలో సైజు పెరగడము. సో ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఇటువంటి ఔషధం ఇవ్వడం వల్ల ఆ క్రియేటిన్ లెవెల్ అనేది తక్కువ పడిపోతుంది. కొందరికి 7.8 ఉంటుంది, 7 ఉంటుంది. అసలు మినిమం గా వచ్చేసి 0 లో ఉండాలి క్రియేటిన్. సో ఇలాంటి వాళ్ళకు మనం ఇచ్చిన మెడిసిన్ వల్ల 0 వచ్చేసి క్రియేటిన్ కూడా తగ్గిపోతాం.